ఎందులోనే కూడా పాలు గింజ లేదు, కడ వరకు కూడా పాలు పోసుకోవడం జరిగింది. వర్షాల్లో ఈయనకి పాలు గింజ ఈ చేను కూడా మొన్న తుఫాను మోదాడు తుఫానులో కూడా ఈనినా కూడా ఎక్కడ పాలు పోసుకోవడానికి కానీ చేను గాలికి ఒరగడం కానీ ఏమీ జరగకుండా శుభ్రంగా. అంటే మీరు ఈ తుఫాన్ ఎఫెక్ట్ లో కూడా, ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్ పడినా కూడా చేను మీకు ఆరోగ్యంగా ఉంది, సురక్షితంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, ఇబ్బంది ఏమీ. అంటే ఈ చేను పడిపోయే గుణం ఏమన్నా కనిపిస్తుంది అసలు ఎక్కడ మీకు తుఫాను వాతావరణంలో ఏ ఒక్క దుబ్బు కూడా ఎంత గాలి వేసినా సరే పడిపోయే పరిస్థితి కనిపించలేదు. ఇక్కడే కాదు, మేము ఏలేశ్వరం మండలం పేరవరం పెట్టిన 30 ఎకరాల్లో కూడా ఎక్కడ కూడా చేను పడలేదు, యాగ సమానంగా ఉంది. అంటే దుబ్బు గట్టిదనం ఉండి, కర్ర గట్టిదనం ఉండి, చేను పడిపోకుండా నిలబడి మీకు ఆరోగ్యంగా కనిపించింది, ఆరోగ్యంగా ఉన్నది. ఓకే, చాలా సంతోషం. ఈ రకం సాగు చేసి మీరు 10 మంది రైతులకు చెప్పి సాగు చేయించడానికి సిద్ధంగా ఉన్నారా? 100% చాలా సంతోషం. మీరు ఇన్ని రకాలుగా మీరు ఇప్పుడు చెప్పారు. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను, ఒక రైతుగా నేను వ్యవసాయం చేస్తున్నాను, అలాగే నాకు పురుగు మందుల షాప్ ఉంది, విత్తనముల షాప్ ఉంది, నేను రైతులకు విత్తనములు కూడా నేను ఇస్తూ ఉంటాను, అలాగే మండల అగ్రి ఇన్పుట్స్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా నేను చేస్తున్నాను అంటున్నారు. ఇన్ని బాధ్యతలు నెరవేర్చడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ బాధ్యతలు నెరవేర్చే క్రమంలో మీరేమైనా ఇబ్బంది కలిగి? ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా. ఎవరైనా ఏదైనా అడిగితే వెంటనే ఆ సమస్యకి పరిష్కారం చేస్తున్నాను, నాకు అదే ఆనందం. దీంతోపాటు కాకినాడ జిల్లా యూనియన్ కూడా ఈ మధ్యనే ఏర్పడింది, అందులో కూడా మన మండలం నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా ఉన్నాను. వారి దగ్గర కూడా మంచి సలహాలు కలిసి జిల్లాను ముందంజలో నడిపించుతున్నాం. అంటే మీరు మొత్తంగా చెప్పాలంటే ఒక రైతు బిడ్డగా మీ జీవితాన్ని రైతులకు సేవ చేయడానికి ఎక్కువగా వినియోగిస్తున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. రైతులకే కాదు, సామాన్య ప్రజలు ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఆపదలో ఉంటే ఆదుకోవడానికి 100% ఆదుకుంటాం. మీరు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈరోజు మిమ్మల్ని ఈ రకంగా ఈ సుమతి ఫీల్డ్లో కలిసి మీ సలహాలు తీసుకోవడం అనే దానికోసం మీరు రావడం జరిగింది. దీనికి చాలా సంతోషం వ్యక్తపరుస్తూ మున్ముందు ఈ రకాన్ని 10 మంది రైతులకు చెప్పి సాగు చేస్తారు. అలాగే మీరు కూడా ముందు ఈ కంపెనీ నుంచి ఏ రకం వచ్చినా సరే సాగు చేసి అధిక దిగుబడి సాధించి అధిక ఆదాయం తీసుకుని రైతులకు కూడా సేవ చేస్తారని చెప్పేసి సవైన్యంగా కూడా ఇదే విత్తనాన్ని కంటిన్యూ చేస్తాం. నేను చేయడమే కాకుండా 10 మందికి చెప్పి వాళ్ళ చేత కూడా పెట్టించడం జరుగుతుంది. చాలా సంతోషం. నమస్కారం.